గారితో సమావేశం పెట్టిస్తున్నారు వైసీపీ పార్టీ నుంచి అని అంటున్నారు. వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కలుస్తున్నాను తప్పితే అది నేను బాధ్యత తీసుకుని నేను పిలిచినటువంటి సమావేశం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశం పెట్టించడం అనేటువంటిది లేదు. ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాపు ముఖ్యమంత్రి అయితే సంతోషించేవాడు నేనని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని మా అధినాయకుడు మా పార్టీ నాయకుడు చెప్పినటువంటి విధంగా మేము నడుచుకుంటాం ఒక క్రమశిక్షణగా. అంతేగాని ఈ రకమైనటువంటి సమావేశాలు పెట్టుకోవాలనుకునేటువంటిది మా నాయకుడు ఆదేశాలతో పెట్టినటువంటి సమావేశం మాత్రం కాదు ఇది. మేము ఇక్కడ అందరూ చర్చించుకున్న తర్వాత మా అందరి అభిప్రాయం ఒకటైన తర్వాత అప్పుడు మా నాయకుడి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మాట్లాడాలనేటువంటిది అంతా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ప్రస్తుతానికి రేపు ఈ సమావేశంలో పెద్దలందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి అందరూ సమిష్టిగా తీసుకునేటువంటి నిర్ణయాల మీదే భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటిది ఇక్కడ ఒక నా అబ్జర్వేషన్ ఏంటంటేనండి, గతంలో కంటే కూడా ఏది ఏమైనా సరే మనతో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కాపులే ఎక్కువగా మనతో సెయిల్ చేశారనేటువంటి భావనతో ఆయన ఈ మధ్య చాలా టాప్ ప్రయారిటీ ఈ కమ్యూనిటీకి ఇస్తున్నారని అనుకునేటువంటి విధంగా అక్కడ మన బొత్స సత్యనారాయణ గారిని కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా చేయటం కానీ, ఉత్తరాంధ్రకి సంబంధించి కన్నబాబుని నియమించడం కానీ, స్పోక్స్ పర్సన్స్ కింద ఇటు మన పేర్ని నాని, అదేవిధంగా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అంబటి రాంబాబు, ఇట్లా చూసుకుంటే చాలామందిని ఈయన ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తూ ఉంది. సో ఆ రకంగా ఒక మేజర్ షేరు మీకు పార్టీ కంట్రిబ్యూషన్లో ఉండాలనే సూచనలు ఏమైనా స్పష్టంగా అందాయా? ఇవన్నీ కూడా కాకతాళీయంగా వాళ్ళు యాక్టివ్ పార్టీ తీసుకుంటున్నటువంటి దీనిగానే చూడాలా? బాధ్యతగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తుంటారు. రాజకీయాల్లోని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేటువంటి తర్వాత విషయం. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో తెలుగుదేశం పార్టీ కూడా చాలా బాధ్యతలు చాలా మందికి అప్పచెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి మాత్రమే అది పరిమితం అయిపోతుంది. మరి అలా ఉంది కాబట్టి 2014లో జరిగినటువంటి పరిణామాల్లో 14 నుంచి 19 వరకు ఏ విధంగా అధికారాన్ని వాళ్ళు అనుభవించారు అనేటువంటి చూసిన తర్వాతే